హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెజీస్ మేనియా. ఈ రోజు మనం తాటి పండుతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేనండి తాటి రొట్టె. ఇలా కూడా వేసుకుని చూడొచ్చు. చాలా ఈజీగా, సింపుల్ గా, సూపర్ గా ఉంటుంది. దానికోసం ముందుగా తాటి పండుని అయితే తీసుకున్నాను. ఇలా లోపల ఎల్లో కలర్ లో ఉంటే మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుందండి చేసుకోవడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం నేనైతే ముందుగా 2 గ్లాసులు వరినొక తీసుకున్నాను. వరినొకరు బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. వరినొక ఎక్కువసేపు నానాలండి, లేదంటే ఉడకదు. ఇప్పుడు తాడిపండుని అయితే తీసుకుని అలా చుట్టూరా రోల్ చేసుకుంటూ మనం నేలకేసి స్లోగా కొట్టాలి. అలా చేయడం వల్ల ఏంటంటే అది ఇంకొంచెం మెత్తగా అయ్యి మనకి గుజ్జు తీసుకునేటప్పుడు ఈజీ అయిపోతుందండి. నిజానికి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ అది తినేటప్పుడు మాత్రం అసలు అంత కష్టపడ్డామని ఫీలింగ్గా ఉండదు. అంత బాగుంటుంది దీని టేస్ట్. సరే కదా, అలా పైన మొత్తం అంతా తీసేసి అలా టెంకలు వస్తాయండి. ఆ టెంకలను అలా పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒకదాన్ని ఒకటి కొట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం గుజ్జు ఈజీగా వస్తుంది అంతే. ఇప్పుడు మనం టెంకలు తీసుకుని దానికి ఉన్న పీచుని ఇలా గుజ్జులా చేసుకోవాలి. అదేనండి క్యారెట్ బీట్రూట్ తురుముకుంటాం కదా, అలా ఇదైతే చిన్నదాంతో చేస్తున్నాను. మనకి పెద్ద తురుముకునే ఉంటాయి కదా, దాంతో చేస్తే ఇంకా చాలా ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది. ఇది మా దగ్గర లేవు అంటే అలా సోగా కంచానికి పెట్టి గీసేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. తాటి గుజ్జునంతా కూడా తీసుకుని నేను ఎంత వచ్చిందో క్వాంటిటీ అయితే ఈ గ్లాస్తో కొలుస్తున్నాను. నాకైతే ఇది ఆల్మోస్ట్ 3 గ్లాసెస్ వరకు వచ్చింది తాటి పేస్ట్ అంతా. మనం కొలతకి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దానితోటే 2 గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నాము. చూసారు కదా, ఫుల్గా అయితే కొలవాలండి. అలాగే 2 గ్లాసుల బెల్లానికి 2 గ్లాసుల వరకు ముందే 2 గంటలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా వరి నూక, అది యాడ్ చేసుకున్నాము. అలాగే 3 గ్లాసుల వరకు మనకి తాటి గుజ్జు అయితే వచ్చింది కదా, అది కూడా మొత్తం అంతా కలిపేసుకుందాం. మనం కలుపుకునేటప్పుడు కూడా అందులో పూర్తిగా కలిసిపోవాలి బెల్లము అలాగే వరి నూక. ఉండలు కట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. దీనిలో ఇదైతే ఆప్షనల్ అండి, కొబ్బరి వేస్తున్నాను నేను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు మాకు కొబ్బరి నచ్చదు అంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చి కొబ్బరి, అది కూడా ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాను. ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి మొత్తం కొబ్బరి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని, అంటే నేనైతే కేక్ ప్యాన్ తీసుకుంటున్నాను. దీనిలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకుని మనం కలిపి పెట్టుకున్నాం కదా తాటిపండు మిశ్రమం అంతా కూడా అందులో వేసేసి ఆయిల్ పైకి తేలాలండి. అలా తేలే వరకు కూడా మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. రొట్టెలే కాకుండా ఇలా అప్పుడప్పుడు కేక్లో కూడా చేస్తే పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఒక కుక్కర్ పాన్ తీసుకుని దానిలో 1.5 వరకు ఇసుక వేసుకోవాలి. అంటే 1.5 గ్లాస్ వరకు ఇసుక వేసుకుంటే సరిపోతుంది. ఇసుక మీద ఇలా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి, లేదంటే ప్లేట్ అయినా సరే బోర్లించేసి ఇలా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం పాన్ని కొద్దిగా హీట్ చేసుకున్నాం కాబట్టి స్లోగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా మూత పెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టకూడదండి. ఇలాగా ఏదైనా ఒక చిన్న గ్లాస్ బోర్లిస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ మూత పెట్టేసి ఒక అరగంట అయింది. చూద్దాం అసలు ఎలా ఉడికింది, అసలు స్టార్ట్ అయిందా లేదా ఉడకడం అనేది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ హీట్ ఎక్కిపోయిందండి. ఆయిల్ అంతా కూడా పైకి అలా తేలుతుందో చూసారు కదా. మనం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా, తక్కువ ఆయిల్తో చేద్దామంటే కుదరదు. సో ఇంకా చాలా ఉడకాలి కాబట్టి ఇంకొకసారి మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ తీద్దాము. ఒక 1 అవర్ అయితే అయిందండి, తీస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఉడికినట్టే కనిపిస్తుంది. కాకపోతే ఇలా ఒక చాకుతో కానీ అట్లకాడతో కానీ ఇలా మనం ఒక్కసారి గుజ్జు చూస్తే మనకి అంటుకోకూడదు అనమాట. ఇది ఇంకా అంటుకుంటుంది కాబట్టి ఒక్కసారి మనం మూత పెట్టేసి ఇంకో 1 అవర్ తర్వాత చూద్దాం. సిమ్లో పెట్టి మొత్తం ప్రాసెస్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటికే 2 అవర్స్ అయిపోయిందో, చూద్దాము ఉడికిందో లేదో. ఒకసారి ఇలా గుజ్జు చూస్తే మనకి దానికి అంటుకోకూడదు అనమాట. అట్లకాడికి అంటుకోవట్లేదు. సో మనకి తాటి రొట్టె అంటే తాటి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి చల్లారి దాకా ఉండి చల్లారిన తర్వాత ఇలా సైడ్స్ని ఒకసారి ఇలా కట్ చేసుకుని మనం రివర్స్ చేసుకుందాం. యాస్టీస్ కేక్కి ఎలా అయితే తీస్తామో ఇది కూడా అలాగే తీయాలి. జాగ్రత్తగా తీయాలండి. చూసారు కదా, కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, అంటే బ్రౌన్ కలర్లో వచ్చింది అనమాట. కావాలంటే ఇలానే కట్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా మీకు తిప్పి కూడా చూపిస్తాను చూడండి. బాగా కుక్ అయితే మాత్రమే ఎలా వస్తుంది. అందులోనూ అడుగున ఆయిల్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ప్రాసెస్కి ఎక్కువ టైం పట్టినా కూడా ఇలా సింపుల్గా అయితే అయిపోతుంది. 2 అవర్స్ మనం సిమ్లో పెట్టి కరెక్ట్గా చేస్తే
చూసారు కదా, అచ్చం కేక్ లాగే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలందరికీ కూడా పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.